యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనము. గనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఇండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్లు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలముగల జనమునకు నేనతనిని అప్పగించెదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి. కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి. పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీయు దిగి వ్రాలును. అతని కొమ్మల మీద భూజంతువులన్నీయూ పడును. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియూ తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని. అగాధ జలములు అతనికి అప్పజేసితిని. అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని. అతని కొరకు నేను లెబానోను పర్వతమును గడాంధకారము కమ్మజేసితిని. ఫల వృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని. నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు ఏదెను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకునిరి. అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి. కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు. ఖడ్గము చేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు.